కాళ్ళ క్రింద దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలామంది భయపడుతూ ఉంటారు కదండి, సాతానుకి భయపడుతుంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎంతమంది అయితే ఈరోజు మీ జీవితంలో మరి అనేక సమస్యలతో, అనేక ఇబ్బందులతో, అనేక శత్రువులతో బాధపడుతున్నారా, అనుభవిస్తున్నారా? ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈరోజు నా సమస్య చాలా పెద్దదిగా కనిపిస్తుంది కదండి. మరి ఆ సమస్యలు చూసి, ఆ రోగాన్ని చూసి, ఆ బంధకాలను చూసి బాధపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, ఆవేదన చెందుతూ ఉంటారు. అయితే దేవుడు ఈరోజు అంటుండే, ఏమని, మీ సమస్య నీకు పెద్దగా కనిపిస్తుందేమో, నీ రోగం నీకు పెద్దగా కనిపిస్తుందేమో, లేకపోతే నీకు వచ్చే వేదన నీకు పెద్దగా కనిపిస్తుందా? అయితే అవి గెలవలేకపోతున్నాను, దాని మీద విజయం పొందలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అని నీకు అనిపిస్తుందా ఈరోజు? అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ వాగ్దానం ద్వారా నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. సమాధానకర్త అయిన ఆ దేవుడు సాతాను త్వరలో కదండి, అంటే ఈరోజు ఎవరైతే వాగ్దానం వింటున్నారో, ఈ వాక్యం వింటున్నారో, త్వరగా శీఘ్రముగా మీ కాళ్ళ కింద ఆ సమస్యలన్నీ తొక్కబోతున్నారు. హల్లెలూయా. నిజంగా అండి, మరి ఆ కాళ్ళ క్రింద నలిపివేసే విధంగా, చితక తొక్క విధంగా దేవుడు నిన్ను తయారు చేయబోతున్నాడు. కాబట్టి ఆ దేవుడు ప్రతి సమస్య నుంచి, ప్రతి బంధకాల నుంచి దేవుడు నేను విడిపించబోతున్నాండి. ఎందుకంటే దేవుడు సమాధానకర్త దేవుడు అండి. ఈరోజు నీకున్న గందరగోళాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. దేవుడు నీకు శాంతిని, సమాధానం, నెమ్మదిని ఇచ్చే దేవుడు అండి. ఈరోజు నువ్వు